గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వరుణ్. నిత్యం ప్రతిరోజు మన ప్రోగ్రాంలో చూస్తున్నాను. వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. వారి దగ్గర జరుగుతున్న హాట్ హిట్ టాపిక్ గురించి, అదేవిధంగా రాజకీయ వేదికల గురించి మాట్లాడటానికి మా ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు మొదటి చూసుకున్నట్లయితే సంగారెడ్డి బీఆర్ఎస్లో అసంతృప్తి గలం అనేది ఎక్కువ అవుతుంది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్కు పార్టీలో సహాయ నిరాకరణ అయితే ఎదురైందని చెప్పవచ్చు. అసెంబ్లీ నేతలను అయితే బుజ్జగించే పనులు అయితే హరీష్ రావు పడ్డారు. సో అయినా కానీ కొంతమంది నేతలు వినట్లేదని అయితే మనకు తెలుస్తోంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి. సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్, ఈయన బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. అయితే ఈయనకు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించారు. అయితే ఇతను 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగ్గారెడ్డిపై గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగ్గారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే తిరిగి ఆయనకు టికెట్ రాదు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు కూడా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారు ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు అన్ని కూడా చేశారు. అయితే అనూహ్యంగా సీఎం కేసీఆర్ మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నటువంటి చింతా ప్రభాకర్ కి టికెట్ ఇచ్చడంతో అసమ్మతి నేతలు మాత్రం సహాయ నిరాకరణ చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే 2 సార్లు మంత్రి హరీష్ రావు అసమ్మతి నేతలను బుజ్జగించారు. హైదరాబాద్ కు పిలిపించుకొని సమావేశమయ్యారు. తాజాగా ఈ రోజు కూడా మంత్రి హరీష్ రావు అసమ్మతి బీఆర్ఎస్ నేతలను పిలుచుకొని మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ అభ్యర్థి నిలబెట్టారు చింతా ప్రభాకర్ ని, ఆయన గెలిపించాలని చెప్పి మంత్రి హరీష్ రావు వారందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో జరిగిన 2 సమావేశాల్లో కూడా వారందరూ కూడా సరే అని చెప్పి రావడం జరిగింది. కానీ పార్టీలోనే ఉంటూ అసమ్మతి నేతలంతా కూడా సహాయ నిరాకరణ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో చింతా ప్రభాకర్ గ్రామాల పర్యటన చేపడతా ఉన్నారు, పర్యటన కూడా చేపడుతా ఉన్నారు. కానీ ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు తిరగడం లేదని మనకు స్పష్టంగా తెలుస్తుంది. కేవలం ఒకరిద్దరు నేతలే ఆయన వెంబట ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అసమ్మతి నేతలు మాత్రం పార్టీలోనే ఉంటూ పుణ్యక్షేత్రాలను తిరగడం, ఒక నాయకులు కీలకంగా ఉన్నటువంటి ఒక నాయకుడు అయితే ఆయన పక్కన ఉన్నటువంటి మండలంలో ఉంటూ, ఆయన సంగారెడ్డి మండలానికి చెందిన నాయకుడు, సంగారెడ్డి సమీపంలో ఆయన నివాసం ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంట్లో ఉండకుండా పక్కన ఉన్నటువంటి కొండాపూర్ మండలంలో ఉన్నటువంటి ఓ దేవాలయం మాలధారణ చేసి అక్కడే ఉంటున్నారు. ఆయన కీలకమైనటువంటి నాయకుడు, ఆయన ద్వారా చాలా ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి. అయినప్పటికీ కూడా ఈ విధంగా సహాయ నిరాకరణ చేస్తున్నారు. కొందరు నాయకులు ట్రిప్ల పేరుతో, టూర్ల పేరుతో, కొందరు పుణ్యక్షేత్రాల పేరుతో ఇలా చింతా ప్రభాకర్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చింతా ప్రభాకర్ గెలుపుకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సంగారెడ్డిలో ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫైర్ బ్రాండ్ నేత జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా గట్టిగా పనిచేయాల్సినటువంటి క్యాడర్ లేదా ముఖ్య నాయకులు కొందరు పనిచేయడం లేదని చెప్పి కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే మంత్రి ఇప్పటికే 3 సార్లు, మంత్రి హరీష్ రావు 3 సార్లు చెప్పినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యం చింతా ప్రభాకర్ తప్పని పరిస్థితుల్లో ఆయనతో పాటు నడిచే 2-3 నాయకులను వేసుకుని ఆయన ప్రచారంలో గ్రామాల్లో తిరగడం, వివిధ సంఘాలతో సమావేశం అవడం, ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యం సహాయ నిరాకరణ అనే టాపిక్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి పరిస్థితి ఈ విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే కూడా ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చింతా ప్రభాకర్ వారందరూ అసమ్మతి నేతలతో మాట్లాడారు. వారందరితో కూడా మళ్ళీ సమావేశం అయినప్పటికీ కూడా వాళ్ళలో స్పందన కరువైందని కూడా చెప్పవచ్చు. ఖచ్చితంగా చింతా ప్రభాకర్ కి అయితే కొంత దూరంగా ఉంటున్నారు. పార్టీని వీడకుండా మాత్రం సహాయ నిరాకరణ చేస్తున్నారని మనం స్పష్టంగా భావించవచ్చు. రైట్ సునీల్, అంటే హరీష్ రావు చెప్పినా కానీ చింతా ప్రభాకర్ కానీ కొంతమంది నేతలు కూడా అక్కడ వినట్లేదు అంటే వీళ్ళకి వేరే పార్టీ నుండి ఏమన్నా ఆహ్వానాలు అందుతున్నాయి అనుకోవచ్చా? ఇప్పటికైతే వేరే పార్టీల నుంచి అయితే వారికి అందినప్పటికీ కూడా కొందరు నాయకులు తిరస్కరించారు. కానీ వారు ఒకటే చెప్తున్నారు, మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ లోనే ఉంటాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి మేము ఉన్నాం, క్రియాశీలకంగా ఉన్నాం. కానీ మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మార్చమని కేసీఆర్ ను కోరుతున్నామని చెప్పి కూడా ఇప్పటికీ కొందరు నేతలు బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నాయకుడిని మార్చుతారనే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా పార్టీ అభ్యర్థి మారే అవకాశం ఉందని చెప్పి అసమ్మతి నేతలు చెప్తున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎన్నికలకు కొద్ది రోజులే గడువున్న నేపథ్యంలో మా అభ్యర్థిని అయితే మార్చే పరిస్థితి లేదని చెప్పి మనకు తెలుస్తా ఉంది. అయితే అభ్యర్థిని మార్చకపోతే మాత్రం తప్పనిసరిగా మేము సహాయ నిరాకరణ చేస్తామని చెప్పి కూడా వారు
ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నిటిని మనం వేరే ఆ చింతా ప్రభాకర్ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్ సునీల్, అంటే అసమర్థిత నేతలందరినీ కూడా ఇటు పక్క కాంగ్రెస్ కానీ వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సో కొంతమంది అయితే స్వచ్ఛందంగా వాళ్ళే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి చెప్పిన ఆపరేషన్ ఆకర్షణ అనేది ఒక రకంగా సక్సెస్ అయింది అనుకోవచ్చా ఈ విధంగా? అయితే ఇప్పటికే ఆ, పులిమామిడి రాజు ఈయన సదాశివపేట కౌన్సిలర్ గా ఉన్నారు. అదేవిధంగా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే ఈయన కూడా టికెట్ ఆశించినటువంటి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు. ఈయనకు టికెట్ రాకపోవడంతో ఈయనైతే పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఆయన పార్టీలో చేరిపోయారు. బీజేపీకి ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే మరికొంతమంది నేతలు మాత్రం పార్టీని వీడనప్పటికీ కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో ఉన్నారని చెప్పవచ్చు. అయితే కూడా ఇతర పార్టీలు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏదైనా వాళ్ళతో చర్చలు జరిపి రాబోయే రోజుల్లో వారిని పార్టీలోకి తీసుకుంటారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశం ఉంది. అయితే ఇప్పటికే కొందరు పార్టీ నాయకులు అయితే తమ వైపు రావాల్సిందిగా కూడా వారికి ఆహ్వానం అందించినప్పటికీ వారు మాత్రం ఇప్పుడే ఎలాంటి స్పందన అక్కడ వెలువచ్చని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. అది ఓవరాల్గా చూసుకున్నట్లయితే చింతా ప్రభాకర్ పార్టీలో సహాయ నిరాకరణకైతే దూరంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేసినా కానీ కొంతమంది హరీష్ రావు కొంతమందిని బరతుల్లా కొంతమంది వినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాం. భద్రాద్రి కొత్తగూడెం 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొంది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించినా కానీ బీ ఫారం అందుతుందా లేదా అనేది ఒక ఇంత ఆసక్తి అయితే నెలకొంది. కాంగ్రెస్తో పొత్తున్నా లేకుండా మేమైతే ఖచ్చితంగా పోటీలో ఉంటామని సిపిఐ నాయకులు అయితే నిష్కల్మషంగా చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణలో ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఇటు భద్రాద్రి జిల్లాలో ఉన్న ఏకైక జనరల్ స్థలమైనటువంటి కొత్తగూడెంలో మాత్రం ఒక గందరగోళ పరిస్థితి నెలకొన్నట్టుగా కూడా చూడొచ్చు. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, ఇటు సిపిఐ, ఈ విధంగా అన్ని పార్టీలలో కూడా ఇప్పటికీ కూడా ఎవరు అభ్యర్థి అనేది ఇంకా కొలిక్కి రాకపోవడంతో అయితే ఇటు కార్యకర్తల్లో ఒక అయోమయం నెలకొందని కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా అయితే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు వనమా వెంకటేశ్వరరావుకి మరలా కూడా సీట్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినట్లయితే మనం చూడొచ్చు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు వనమా వెంకటేశ్వరరావుకి ఈసారి బీఫామ్ వస్తుందా లేదా అనే అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి గల కారణం 2018లో వనమా వెంకటేశ్వరరావుపై ఓటమి పాలైనటువంటి జలగం వెంకట్రావు, అంటే అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టులో అంటే కోర్టులో కేసు వేసిన నేపథ్యంలో ఈ కోర్టు కేసు ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. దాని రిజల్ట్ వచ్చేసి నెల 31 తారీఖున ఉన్న నేపథ్యంలో ఈ యొక్క బీఫామ్ అనేది వనమా వెంకటేశ్వరరావుకు ఇస్తారా ఇయ్యాలా అనేది ఆ కేసుపై ఆధారపడి ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే ఈ విధంగా అంటే అధికార బీఆర్ఎస్ లో అయితే వనమా వెంకటేశ్వరరావుకు సీటు వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అంటే ఈ పరిస్థితులలో ఒకవేళ వనమా వెంకటేశ్వరరావుకు సీటు రానట్లయితే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న వద్దిరాజు రవిచంద్ర ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తారంటూ అనేకమైనటువంటి పుకార్లు అయితే చక్కర్లు కొడుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అంటే ఈ బీఆర్ఎస్ పరిస్థితి ఈ విధంగా ఉంటే సిపిఐ అంటే వామపక్షాలకు పట్టున్నటువంటి భద్రాద్రి జిల్లాలో ఇప్పుడు సిపిఐ పార్టీ అంటే కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకున్నా మేమైతే పోటీలో ఉంటామని అనేక మార్లు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే రాష్ట్ర కార్యదర్శిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కూరనేని సాంబశివరావు అంటే గతంలో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ వ్యక్తి ఈసారి ఏ విధంగానైనా కూడా మాకు టికెట్ కావాలి అని కాంగ్రెస్ పొత్తులో అడుగుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి అంటే క్లారిటీ వస్తుందో లేదో ఇప్పటికే చెప్పలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో పొత్తు ఉన్నా లేకున్నా మాత్రం కొత్తగూడెం నుంచి పోటీ చేస్తామని సిపిఐ కూరనేని సాంబశివరావు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ లో సుమారు అంటే అభ్యర్థుల కసరత్తు నడుస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు అంటే ఈసారి పోటీలో ఈసారి గెలిచే అవకాశం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య అధిక సంఖ్యలోనే ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచే 60 పైగా నేతలు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరిలో అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, లేదు అంటే ఎడవల్లి కృష్ణ, నాగసీతారాములు, ఈ విధంగా ఒక 60 పైనగా ఉన్నారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అంటే కొద్ది రోజులుగా తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు పాలేరు నుంచి పోటీ చేస్తారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయదలిచిన వారైతే ఇప్పుడు ఎడవల్లి కృష్ణకు వస్తుందా లేదా నాగసీతారాములకు వస్తుందా, పోట్ల నాగేశ్వరరావు, ఈ విధంగా ఉన్నటువంటి అంటే ఇంకా సీట్ అయితే కొలికి రాని పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు మాజీ మా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తారా లేదు అనుకుంటే ఇండిపెండెంట్ గా అంటే ఆయన అయితే కొత్తగూడెం నుంచే పోటీ చేస్తారని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీటన్నిటిని కూడా చూస్తుంటే అంటే ఏకైక జనరల్ స్థలంగా ఉన్నటువంటి కొత్తగూడెం స్థానం నుంచి అయితే ఇప్పటికీ కూడా
ఎవరు నించుంటారు, ఎవరు బరిలో ఉంటారు అనేది ఒక క్లారిటీకి అయితే రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు అంటే ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అంటే ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు అభ్యర్థిగా నిల్చుంటారు అనే పరిస్థితి అయితే ఉంది వరుణ్ కొత్తగూడెంలో. రైట్ నవీన్ అయితే కొన్ని విశ్వసనీయ వర్గాల ప్రకారం అయితే కూనంనేని సాంబశివరావుకి సిపిఐ తరపు నుంచి అయితే ఇచ్చినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు. రేపు వదిలే ఫస్ట్ లిస్ట్లో అయితే వచ్చే అవకాశాలు 99% ఉన్నట్లయితే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే అయితే కాంగ్రెస్ నుంచి 6 మంది పోటీ పడే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. కానీ సిపిఐ వాళ్ళు మాత్రం ఎట్లేదన్నా మేము పోటీలో ఉంటున్నాం అంటే దీని ప్రకారంగా చూస్తే హైకమాండ్ కలుగు చేసుకొని ఖచ్చితంగా సిపిఐకి అక్కడ సీట్ ఇస్తే కానీ అక్కడ నెగ్గే పరిస్థితి కనిపించట్లేదా? ఖచ్చితంగా వరుణ్. ఇప్పుడు అంటే మనం గత 3 రోజుల క్రితం ఇచ్చిన దాని ప్రకారం అంటే దాని ప్రకారం అయితే సిపిఐ పార్టీకి కొత్తగూడెం నుంచి అంటే పొత్తులలో భాగంగా కొత్తగూడెం మరియు సిపిఎం పార్టీకి భద్రాచలం ఇచ్చినట్లయితే వార్తలు కూడా వచ్చినట్లుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా చర్చలు కూడా జరిగాయి. కానీ తదనంతరం ఏదైతే ఇప్పుడు సిపిఐ పార్టీకి కావచ్చు, సిపిఎంకి ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంటే ఈ భద్రాద్రి జిల్లాలో అంటే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సిపిఐకి అయితే పొత్తులలో భాగంగా ఈ సీటు పోవట్లేదని, కాంగ్రెస్ పార్టీనే ఖచ్చితంగా పోటీ చేస్తుందని, వీరందరూ కూడా మేమందరం ఒకటే అని చెప్పే ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా చూడొచ్చు. అయితే గత కొద్ది రోజుల క్రితం వర్గాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గత 2-3 రోజుల నుంచి ఒక వేదికపై నుంచి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా మేమే పోటీ చేసి గెలిపించుకుంటామని, కానీ కాంగ్రెస్ పార్టీకే ఈ కొత్తగూడెం సీట్ అయితే ఇవ్వాలి అనేది అయితే వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే అధిష్టానం నిర్ణయం మేరకే మేము ముందుకు వెళ్తామని ఇటు కాంగ్రెస్ వర్గాలు అన్ని కూడా చెప్తున్న నేపథ్యంలో సిపిఐ పార్టీకి ఇచ్చినా కూడా వీరందరూ కూడా అంటే వీరైతే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా అంటే సిపిఐకి ఇస్తే సపోర్ట్ చేస్తాం, కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్తగూడెం నుంచి సీటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాలని వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ వచ్చే ఈ ఎన్నికలలో మాత్రం ఏ విధంగానైనా కూడా గెలవాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వీరందరూ కూడా అంటే ఒకే వర్గం వీరందరూ అనేక వర్గాలుగా ఉన్నటువంటి వీరందరూ కూడా ఒకటే తాటిపైకి వచ్చి గెలిపే ముందుకు వెళ్తామండడం అయితే ఒక శుభసూచకం. ఖచ్చితంగా ఈసారి ఉన్న 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికైనా మద్దతు ఇచ్చి పొత్తులలో భాగంగా సీట్ ఇచ్చిన వారిని కూడా గెలిపించుకుంటామని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది వరకు. రైట్, థ్యాంక్ యూ నవీన్. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా కొత్తగూడెం రాజకీయం కూడా పూర్తిగా రసవత్తంగా మారింది. అయితే అటు సిపిఐ నేతలు అయితే మేము పోటీ చేసేది అంటున్నారు. ఇటు కాంగ్రెస్ 6 మంది అయితే పోటీకి వస్తున్నారు. సో రేపు వదలబోయే లిస్టులో అయితే ఖచ్చితంగా మనకి తెలిసే ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే ఇవాళ జరిగిన కొన్ని సంఘటనలు ప్రవళిక ఆత్మహత్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేపింది. అయితే కొన్ని విద్యార్థి సంఘాలు కూడా టీఎస్పీఎస్సీపై వైఖరిపై పూర్తిగా మండిపట్టుబడ్డాయి. అయితే ఖమ్మంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో సడక్ బంధన అయితే ఏర్పాటు చేశారు. రాపర్తి నగర్ ఫ్లైఓవర్ వద్ద అఖిలపక్ష రాస్తారోకో అయితే నిర్వర్తించారు. దీనివల్ల కొంత ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. అయితే ఈరోజు నిన్న ఏదైతే అశోక్ నగర్ లో డిఎస్సి వాయిదా అట్లాగే గ్రూప్ 2 వాయిదాతో కలత చెంది చనిపోయినటువంటి ప్రవళిక సంఘటన కావచ్చు, ఇటీవల కాలంలో నిరుద్యోగుల పట్ల టీఎస్పీఎస్సీ అనుసరిస్తున్న విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా యువత వ్యతిరేకిస్తా ఉంది. అదే నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీజేపీ టీఆర్ రాజకీయ పక్షాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సడక్ బంద్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చాయి. దాంట్లో భాగంగానే జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి, కూసుమంచి, ఖమ్మం ఇటు వైరా అన్ని కేంద్రాలలో ఈరోజు కార్యక్రమం సడక్ బంద్ రాస్తారోకో నిర్వహించారు. ప్రత్యేకించి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి పర్మిషన్ కి మించి ఎక్కువ టైం తీసుకోవడం ఫలితంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు అన్ని చోట్ల కూడా వివిధ అంటే సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ తో పాటు ఇతర ఎస్ఎఫ్ఐ, పిడిఎస్, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసి ఈరోజు అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా టీఎస్పీఎస్సీ అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల గత కొంతకాలంగా చాలా మంది నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి కలత చెందుతా ఉన్నారు. గతంలో అటు డిఓఏ పేపర్ లీకేజ్ కానుంచి మొదలుకొని తర్వాత గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కానుంచి అన్ని పేపర్లో కూడా టీఎస్పీఎస్సీ అనుసరించేటువంటి వైఖరి పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ టీఎస్పీఎస్సీని రాజ్యాంగబద్ధమైనటువంటి ఏదైతే సంస్థ ఉందో టీఎస్పీఎస్సీని రద్దు చేయకోకుండా
ఇప్పటి వరకు పాలన కొనసాగించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి అని ఈరోజు ఆరోపిస్తూ ఖమ్మం కేంద్రంగా రాపర్తి నగర్ పెట్రోల్ బంక్ వద్ద మొదలుకొని ఫ్లైఓవర్ కి సంబంధించి ఏదైతే ఉందో ఫ్లైఓవర్ వరకు కూడా ఈరోజు ఆందోళన చేపట్టి రాస్తా రోకోకు సంబంధించి కార్యక్రమం నిర్వహించారు. దీని ఫలితంగా నగరంలో ప్రధానంగా అన్ని కూడల్లో కూడా ట్రాఫిక్ స్తంభించిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి కూడా ఖమ్మంలో చోటు చేసుకుంది. ప్రధానంగా ఈరోజు అంటే ఏదైతే బీఆర్ఎస్ ఇన్నాళ్ళు టీఎస్పీఎస్సీ పేరుతోటి నిరుద్యోగులతోటి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడిందని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు. ప్రధానమైనటువంటి ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో యువతకు సంబంధించి ఖమ్మం జిల్లా యువత కూడా ఒక ఆలోచన కూడా కీలకంగా పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పాలక వర్గాన్ని ఎట్టి పరిస్థితులు తిరిగి మూడోసారి అధికారంలోకి రానివ్వకోకుండా అడ్డుకుంటామని చెప్పేసి అడ్డుకోవాలని చెప్పేసి ప్రతిపక్షాలు విపక్షాలు పిలుపునిస్తున్న నేపథ్యంలో అదే చైతన్యవంతమైనటువంటి పద్ధతి యువత కూడా రోడ్డుకు మీదకి వచ్చి ఈ రోజు ఆందోళనలో స్వతహంగా భాగస్వామ్యం కావడం పట్ల జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగుల చైతన్యం తారస్థాయికి చేరిందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగులు కూడా అటు బీజేపీకి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా నిలబడి ఈరోజు ఏదైతే రానున్నటువంటి రోజుల్లో ఉద్యోగుల కష్టాలు తీర్చేటువంటి పాలకులు ఎవరు అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కనబడతా ఉంది. ప్రత్యేకించి రోజు అశోక్ నగర్ లో జరిగినటువంటి ప్రవళిక ఇన్సిడెంట్ మీద జరిగినటువంటి ఆందోళనకు సంబంధించి ఆందోళన వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని చోట్ల కూడా అటు ఆ మహిళలు కూడా అంటే ప్రధానంగా గర్ల్స్ కి సంబంధించి ఎవరైతే డిఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ ఆస్పిరెంట్స్ అందరూ కూడా చదువుల కోసం ఉద్యోగాల కోసం తన యొక్క భవిష్యత్తుని అప్పన్నంగా పెట్టి అంటే మాతృత్వాన్ని కూడా వాయిదేసుకొని ఈరోజు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల యొక్క చదువులు 2 సంవత్సరాలుగా ఈరోజు గ్రూప్ 1 పేరుతోటి ప్రభుత్వం కాలక్షేపం చేసి మా జీవితాలతో ఆడుకుందని చెప్పేసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. పాలక వర్గం ఇప్పటివరకు ఎలక్షన్స్ అనౌన్స్ చేసేంత వరకు కూడా ఈ నిర్వహించకపోవడంతో అటు సోషల్ ఎస్పెషల్లీ హాస్టల్ వార్డెన్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు, డిఎస్సికి సంబంధించి కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అతను డిఏఓ పెండింగ్ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాతాడంతా పెండింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి పెండింగ్ లో ఉంచినటువంటి నేపథ్యం పట్ల జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వామపక్ష పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలో ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో భారీ స్పందన లభించింది. ప్రజలు కూడా స్వతహంగా మద్దతు పలికించి ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఇన్నాళ్ళు చేసినటువంటి వైఫల్యం ఏదైతే ఉందో రానున్న రోజుల్లో ఆ వైఫల్యాలు జరగకోకుండా చూసేందుకోసం కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశాలు కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిరుద్యోగుల్ని ఒక చైతన్యాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా చెప్పుకుంటా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులు దాదాపు 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులకు సంబంధించి దాదాపు 20% ఉండడం ఫలితంగా రానున్నటువంటి రోజుల్లో యువత యొక్క నిర్ణయం కీలక మారింది. రానున్నటువంటి ఎన్నికల్లో ఏ ప్రభుత్వానికి ఏ పాలక వర్గానికి మద్దతుగా నిలుస్తారనేది కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కులాల పేరుతోటి అన్ని రకాల రాజకీయ సమీకరణలు జరుగుతున్న నేపథ్యంలో యువత అందరు కలిసి ఒకే తాటిపై నిలవాలని చెప్పేసి ఈ రోజు సడక్ బంద్ ద్వారా ఇచ్చినటువంటి పిలుపు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని ఆలోచింపజేసే విధంగా ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్ ఉపేందర్, అయితే ఈ యొక్క సంఘటన మీద అటు రాహుల్ గాంధీ కానీ ఈ విధంగా ఈ రోజు జరిగిన సంఘటన మీద గవర్నర్ తమిళిసై కూడా స్పందించారు. సో ఇంకా ప్రభుత్వం స్పందించలేదు. ఓవరాల్గా దీన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు? ఉపేందర్, అయితే రాపర్తి ఫ్లైఓవర్ వద్ద అఖిలపక్ష రాస్తారోకో అయితే పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దీని పరంగా చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ అదేవిధంగా గవర్నర్ తమిళిసై కూడా స్పందించారు. విద్యార్థి నేతలు కూడా పూర్తిగా అయితే విద్యార్థి సంఘాలు కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మా జీవితాలతో ఇలా చెలగాటమాడతారని ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కానీ అటు రాహుల్ గాంధీ అందరూ కూడా స్పందించారు. బట్ గవర్నమెంట్ ఎందుకు స్పందించలేదు? ఉపేంద్ర, ఎందుకు ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎందుకు స్పందించలేకపోయింది? వరుణ్, ఇప్పటికే ఎలక్షన్స్ నేపథ్యంలో పాలక వర్గానికి సంబంధించి దీని పట్ల స్పందన లేకపోవడం, కనీసం ఖండన లేకపోవడం కూడా నిరుద్యోగ యువతలో ఈ రోజు తీవ్రమైనటువంటి అసహనం పెరుగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు కవిత బతుకమ్మ ఆడతాం
ఆపదొచ్చిన వాళ్ళని ఆదుకుంటామని చెప్పినటువంటి వ్యాఖ్యలు కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే ఉందని చెప్పేసి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కౌంటర్ సమాధానం చెప్పినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అంటే ప్రధానంగా ప్రభుత్వం కూడా ఈ విషయం పట్ల గత అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ షెడ్యూల్ రావడానికంటే ముందు కూడా ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోకుండా టీఎస్పీసీ విషయంలో నిరుద్యోగులు చేసినటువంటి పోరాటం పట్ల ఎటువంటి స్పందించుకోకుండా ఇప్పుడు కూడా నిరుద్యోగులకు బాసటకు నిలవకపోవడం పట్ల కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనా సరే నిరుద్యోగుల యొక్క ఆలోచన విధానం ఇన్నాళ్ళు దాదాపు 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 80,000 ఉద్యోగాల పైగా భర్తీ చేస్తామని చెప్పి కనీసం ఉద్యోగాల విషయంలో ఒక్క అడుగు కూడా పూర్తిస్థాయి ముందుకు వేయకపోవడంతో పాటు పేపర్ లీకేజీలు ఎగ్జామినేషన్ నిర్వహణ ఇవన్నీ కూడా అనేక రకాల అనుమానాలకి దారితీసినటువంటి నేపథ్యంలో అటు 46 జీవో కావచ్చు, ఇటీవల కాలంలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రకటించినటువంటి నేపథ్యంలో కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి వైఫల్యాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు చాలా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు ప్రభుత్వంపై బీఆర్ఎస్ పాలకవర్గం సీఎం కేసీఆర్ కేటీఆర్ పై ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో నిరుద్యోగుల యొక్క ఆవేదన, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమాత్రం కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పట్టించుకోకపోవడం పట్ల అనేక మంది విద్యార్థులు కూడా కాంగ్రెస్ ఆలోచన, కాంగ్రెస్ అభిప్రాయం వైపు చూస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఆందోళన, అరెస్టులకు సంబంధించిన దాని నిరుద్యోగ యువత, జిల్లాలో ఉన్న అనేక మంది కూడా ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో అందరూ కూడా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా నిలిచేటువంటి సంఖ్య ఖమ్మం జిల్లాలో నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఇవి ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయి అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. వరుణ్, రైట్, ఇది ఒక అనాలిసిస్ క్వశ్చన్ ఉపేందర్. అయితే అధికారులను పరీక్షలు సరిగ్గా నిర్వర్తించలేని అధికారుల లోపమా, లేదంటే అధికారులను సరిగ్గా నియంత్రించలేని ప్రభుత్వ లోపమా, లేదంటే ఎక్కువగా ఇలాగా గురవుతున్న లోన్లీనెస్కి అదేవిధంగా ఉద్యోగాలు రావట్లేదని మదన వేదన చెందుతున్న విద్యార్థుల లోపమా, ఎవరి లోపం అని ఇక్కడ చెప్పుకోవచ్చు? తీసుకున్నాం. రైట్, అయితే ఆందోళనకారులు పూర్తిగా అరెస్ట్ చేశారు. పరిస్థితి కూడా చాలా ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, అయితే ఉపేందర్, ఇక్కడ అధికారులు అంటే ఎక్కువగా మనం చూస్తూనే ఉన్న పరీక్షలు కూడా అటు గ్రూప్ 1 పరీక్ష కానీ, ఇటు 10th క్లాస్ పేపర్ లీకేజ్ కానీ ఎన్నో జరుగుతున్నాయి. సో ఇక్కడ అధికారుల లోపమా, లేదంటే నియంత్రించాల్సిన ప్రభుత్వ లోపమా, లేదంటే ఇలాగ అవుతున్న మా పరిస్థితి ఏంటి అని విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో విద్యార్థుల లోపమా, ఎవరి లోపంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఉపేందర్? 100% టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులు ఏవైతే బోర్డు సభ్యులు ఉంటారో బోర్డు సభ్యుల యొక్క వాళ్ళ యొక్క ఏదైతే విధానం ఉందో ఆ విధానాన్ని తప్పని చెప్పేసి కూడా ఇప్పటికే వివిధ రకాల ప్రజా సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి. నిరుద్యోగిత కూడా భావిస్తా ఉన్నారు. నిరుద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేసింది టీఎస్పీఎస్సీ బోర్డులో ఉన్నటువంటి కమిటీని కొత్త వారికి అవకాశం కల్పించి కొత్త వాళ్ళ ద్వారా ప్రక్రియ కొనసాగించాలని చెప్పేసి నిరుద్యోగ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కనీసం వీళ్ళ యొక్క డిమాండ్ ని పాలక వర్గం ఇన్నాళ్ళు పట్టించుకోవడం పోవటం పట్ల కూడా ప్రభుత్వానికి పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పేపర్ లీకేజీ అంశంలో ప్రధాన పాలక వర్గం పాలించేటువంటి పాలకుల వైఫల్యం, మరియు విద్యాశాఖ మంత్రిది వైఫల్యం, నిర్వాహకుల వైఫల్యం అని చెప్పేసి నిరుద్యోగ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగ కనీసం పట్టించుకోవడం దాంట్లో మాత్రం విప్లవం చెందింది. గతంలో కూడా మనం ప్రగతి భవన్ ముట్టడి కావచ్చు, అలాగే అసెంబ్లీ ముట్టడి కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించినప్పుడు గ్రూప్ 1 వాయిదా వేయండి, గ్రూప్ 1 కి సంబంధించినటువంటి 2 కూడా వాయిదా వేయండి, అదే నేపథ్యంలో డిఎస్సి సంబంధించి కూడా పోస్టులు పెంచండి అని చెప్పేసి ఇన్నాళ్ళు చేసినటువంటి పోరాటానికి కనీసం ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోకపోవడం పట్ల నిజంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కూడా అందరూ ఆరోపిస్తా ఉన్నారు. కానీ నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని చెప్పేసి కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో యువతకు సంబంధించినటువంటి ఈ రోజు ఆత్మహత్య, ఇలాంటి సంఘటన ఏదైతే ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది, ఎక్కడైతే ఆత్మహత్యకు పాటు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా నిరుద్యోగ యువత ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వాన్ని మార్చేద్దాం, మన సమస్యలు తీర్చేటువంటి ప్రభుత్వం, మన ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి ప్రభుత్వాన్ని మనం ఆహ్వానిద్దాం అని చెప్పేసి ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక చర్చనీయాంశం అయితే బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఇప్పటికిప్పటికే జనరేట్ అవుతా ఉంది. వరుణ్,
రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఈరోజు ఖమ్మం జిల్లాలో పూర్తిగా విద్యార్థి సంఘాల రాస్తారోకోతో పరిస్థితి కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా విద్యార్థులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ బోర్డుని రద్దు చేయాలి, రూపకల్పన చేయాలి, కొత్తగానైతే వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమవారం అయితే గ్రామంలో సోదాలు అయితే నిర్వహించారు. సర్పంచ్ రేణుక ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని సర్పంచ్ సమాచారంతో రైడ్ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ కు చెందిన వాటర్ బాటిల్ సహా కొంత సామాగ్రి అయితే స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. రైట్ వరుణ్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో కూడా ఎన్నికలకు సంబంధించిన ఇప్పటికే పూర్తి బందోబస్తు జరుగుతున్న నేపథ్యంలోని కూడా ఇప్పుడు వరంగల్ జిల్లా ఉన్న ఎమ్మెల్యే అరూర్ రమేష్ ప్రస్తుతానికైతే వర్ధనపేట ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. అతనికి మొత్తానికైతే ఇప్పుడు టికెట్ కూడా వర్ధనపేట అభ్యర్థిగా కూడా బీఆర్ఎస్ కేటాయించిన నేపథ్యంలో కూడా మొత్తానికైతే ప్రజలను ప్రభోలో పెట్టుకోవడానికి కూడా ఆయన పేరు మీద అంటే అరూర్ రమేష్ ఎమ్మెల్యే పేరు మీద కూడా వాటర్ బాటిల్ తో పాటు ఆ బ్యాగులను కూడా అంటే సుమారు 180 వాటర్ బాటిల్స్ 280 బ్యాగులు కూడా మొత్తానికైతే వరదగిరి మండలం సోమవారం అనే విలేజ్ లో కూడా మొత్తానికైతే అది ఒక నిల్వ ఉంచారు. అక్కడ డంప్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ నుంచి వివిధ మండలాలకు కావచ్చు, వివిధ గ్రామాలకు కూడా కావచ్చు, మొత్తానికైతే తరలించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఇవాళ స్క్వాడ్ అంటే ఎన్నికల కమిషన్ స్క్వాడ్ కూడా ఇవాళ తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీలో భాగంగా కూడా ఒక విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రము సోమవారం గ్రామానికి అయితే తనిఖీ చేసే ప్రతినిధులు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే ఆ స్క్వాడ్ మాత్రము అక్కడ ఉన్న వాళ్ళని మొత్తం సంబంధించిన రేణుక నాగయ్య వాళ్ళ దంపతులు అంటే సర్పంచ్ గా వ్యవహరిస్తున్న రేణుకను ప్లస్ మళ్ళా నాగయ్య వాళ్ళ మొత్తం కుటుంబ సభ్యులను అయితే అదుపులోకి తీసుకొని మొత్తం పూర్తి విచారణ కూడా చేశారని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి మొత్తానికి వాటర్ బాటిల్స్ కానీ సామాగ్రిని మాత్రము ప్రతగిరి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. వాళ్ళ పైన పూర్తి సమగ్ర విచారణ చేసి కూడా కేసు నమోదు చేసే పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఎలక్షన్ లో కూడా పాల్గొన్న అరూర్ రమేష్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే. అతను పైన అతను అభ్యర్థిగా ఉన్న అతని పేరు మీద కానీ అతను ఉన్న మొత్తం అరూర్ రమేష్ అని చెప్పి కారు గుర్తుకే అని చెప్పి అట్లా మొత్తానికైతే ఆ బాటిల్స్ పైన కూడా ఒక నామకరణం చేసి ఉన్నట్టు కనపడుతుంది. ఆ బాటిల్స్ లను కూడా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన నేపథ్యంలోనూ కూడా ఏవైతే అక్కడికి సోమవారం నాడు అక్కడ స్క్వాడ్ వెళ్ళి మొత్తానికైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్క్వాడ్ అయితే మొత్తం అదుపులోకి తీసుకున్నారు. అవి పోలీస్ స్టేషన్ లో కూడా భద్రపరిచిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అట్లా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అలాంటి అంటే డంపు సామాగ్రి పంచడానికి పబ్లిక్ ప్రలోభాలకు గురి చేయడానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పొచ్చు. ఎన్నికలలో కూడా మొత్తానికైతే వాళ్ళ బీఆర్ఎస్ నేతల వైపు ప్రజలను తీసుకోవడానికి కూడా ఇలాంటి ప్రలోభాలు కూడా పెట్టి కూడా వాళ్ళను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే అక్కడ విశ్వసనీయ సమాచారం మేరకైతే మొత్తానికైతే అన్ని తనిఖీలు అయితే నిర్వహించారు. అదే విధంగా కూడా అదే మండలానికి అంటే పరదగిరి మండలానికి చెందిన చింతనెక్కొండ గ్రామంలో కూడా సోదాలైతే నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వరకు రైట్, అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ బాబురావు ఆధ్వర్యంలో అయితే తనిఖీలు మనకి చేపట్టినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఓవరాల్ రైట్స్ మీద సర్పంచ్ రేణుక ఏ విధంగా స్పందిస్తున్నారు స్వామి? గతంలో అంటే ఆరూర్ రమేష్ అయితే మా మండలంలోని కూడా మా గ్రామాన్ని అయితే సందర్శించడం జరిగింది. అప్పుడు అతని పేరు మీద బాటిల్స్ పనిచేయాల్సింది ఉండగా అవి మాత్రం ప్రస్తుతానికైతే పంపిణీ అయితే చేయలేదు. మొత్తానికైతే ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే విశ్వాస సమాచారం మీదకైతే మొత్తానికైతే ఒక గదిలో బంధించి పెట్టిన ఒక డంపు చేసిన బాటిల్స్ తో పాటు కూడా మొత్తం బ్యాగ్ సంబంధించిన బ్యాగులే కావచ్చు, దానికి ప్లేట్లే కావచ్చు, దానికి సంబంధించిన మొత్తానికైతే సామాగ్రిని మాత్రం ఇలా సీజ్ చేయడం జరిగింది. ఆ బాబురావు సంబంధించిన అంటే ప్లేయింగ్ స్క్వాడ్ గా వ్యవహరిస్తున్న ఇన్ఛార్జ్ మాత్రం బాబురావు అయితే తెలిపిన వివరాల ప్రకారం అయితే మొత్తానికైతే అంటే సమాచారాన్ని అంటే వేరే సమాచారాన్ని మేరకు అయితే తనిఖీలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ కూడా కొన్ని డంపులు కూడా ఉన్నాయని చెప్పి కూడా సమాచారం అందించారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడికి ఆ సోదాలలో కూడా బ్యాగులు అయితే బయటపడ్డాయి. ఇంకా డబ్బులు ఇట్లా అవేమి ఆ డంపులు అయితే బయటపడలేదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే రేణుక నాగయ్య
వాళ్ళిద్దరు దంపతుల పైన కూడా బాబురావు ఫ్లయింగ్ స్క్వాడ్ బాబురావు అయితే పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికైతే ఆ రేణుక చెప్పిన పరిస్థితి అంటే స్థానిక సర్పంచ్ చెప్పిన పరిస్థితి అయితే ఇవి గతంలో మీటింగ్లకు అంటే మీ అవైలబుల్ ఉన్న మీటింగ్లలో పాల్గొన్న అంటే కార్యకర్తలకే కావచ్చు లేకపోతే ప్రజలకే కావచ్చు అందించాల్సిన బాటిల్స్ మాత్రం ఇక్కడ మిగిలిపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అవి పంపిణీ కార్యక్రమం ఆపేశామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉంది. బాబురావు మాత్రము స్థానిక పోలీస్ స్టేషన్ అంటే పర్వతగిరికి సంబంధించిన పోలీసులు అయితే అవి పోలీసులు భద్రపరచడం జరిగింది. మొత్తానికైతే పోలీసులకు అయితే ఈ సామాగ్రితో పాటు కూడా వారిపైన విచారణ చేయాలని కూడా ఆదేశాలు అయితే బాబురావు ఫ్లయింగ్ స్క్వాడ్ గా వివరిస్తున్న బాబురావు అయితే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ స్వామి. అదే చూసుకున్నట్లు ఓవరాల్గా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అయితే ఈ సర్పంచ్ రేణుక ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశాలు అక్కడ కనిపించి రైట్ చేయటం వల్ల వాళ్ళకైతే వాటర్ ఫాల్స్ దొరికినట్లు మనకు తెలుస్తా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే కాంగ్రెస్కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెసే ఈసారి గెలిచిద్ది, భారీ మెజార్టీలతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని నర్సారెడ్డి అంటున్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో అయితే ప్రజలు విసుగు చెందారని అయితే నర్సారెడ్డి అంటున్నారు. సో ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చిందో మా ప్రతినిధి నిజామాబాద్ నుండి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల వేడి రగులుంది. ఇటు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నిజామాబాద్ రూరల్లో ముఖ్యంగా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది, దీనిపై మనతో మాట్లాడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరకల నర్సిరెడ్డి గారు ఉన్నారు. వీరు అడిగి మరుచుకుందాం. ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, మరి ప్రజలకు వెళ్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ముఖ్యంగా ప్రజల్లో చాలా స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ వస్తే ఏదో జరుగుతుంది, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు అనుభవించిన తర్వాత ప్రజలు ఈరోజు మేము ఆశించిన మేరకు ఈ ప్రభుత్వం ఆశలు నెరవేరడం లేదని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప ఈ అభివృద్ధి జరగదు, ప్రజల తెలంగాణలో ఆత్మగౌరవం ఉండదు అన్నటువంటి ఆలోచనకి ఈరోజు రావడం జరిగింది. ఆ సందర్భంలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక 6 అంశాల మీద వాగ్దానం చేయడం జరిగింది. మొన్న సోనియా గాంధీ వచ్చినటువంటి సందర్భంలో ఈ 6 కాకుండా గతంలో కూడా ఎందుకంటే వరంగల్ డిక్లరేషన్ కానీ ఇంకా రేపొద్దున మేనిఫెస్టో ఇంకా అనేక స్కీమ్స్ కూడా ఎందుకంటే ఏ విధంగా ప్రజలకు అవసరాలు ఉన్నటువంటి ఉచితాలు అంటే ఉచితంగా అవసరం లేకుండా ఉచితం దానం చేయడం కాదు, ప్రజలకు ఏ మేరకు అవసరం ఉంది, ఏ మేరకు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే గత అనుభవం ప్రకారం చూసుకున్న సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అట్టడుగుల నుండి పేద ప్రజల గురించి తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలన్న ఆలోచనతో ఎందుకున్నారు అంటే, ఒకటి ఉన్నటువంటి ప్రభుత్వం మీద బోర్ అయిపోయినారు. కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు అయిపోయింది, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినేమో అనేటువంటి బాధ ప్రజల్లో ఒకటి ఉన్నది. రెండోది ఎందుకంటే ఈ 6 అంశాలు ఏదైతే ఉన్నదో, ఒకటి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు కానీ, రెండోది మహిళలకు 2500 రూపాయలు కానీ, అదేవిధంగా రైతులకు రైతు బంధు కానీ, ఇన్సూరెన్స్ కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా పెన్షన్ కానీ, ఈ 5-6 అంశాల మీద ఎందుకంటే ప్రజలకు విపరీతంగా ఎందుకంటే విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ మేమందరం నాయకులమందరం కూడా గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా తీసుకెళ్ళి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ మేము ఇస్తామని చెప్పి చెప్పడంతో ప్రజలు ఇలా విశ్వసించి ఖచ్చితంగా ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా తొందరలోనే నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చేసింది. ఇంకా నోటిఫికేషన్ ఇంకో వారం 10 రోజులు ఉన్నది. ఖచ్చితంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ 6 అంశాలు అటువంటిది ప్రజలకు విస్తృతంగా ఎందుకంటే ప్రజలకు ఇంటింటికి వెళ్ళడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని చెప్పినా ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు అనేక మాటలు చెప్పారు, అనేక మాటలు చెప్పేసి 2 సార్లు అధికారం రావడం జరిగింది. ప్రజలని ఆయన మాట ఇప్పుడు ఏం చెప్పినా విశ్వసించే పరిస్థితులు లేరు. రేపు పొద్దున 15వ తారీఖు ఎందుకంటే ఆయన కూడా బహిరంగ సభ పెట్టి ఇంతకన్నా ఎక్కువ కూడా చెప్పొచ్చు. ఎంత చెప్పినా ప్రజలు ఎందుకంటే విశ్వసించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిపిద్దామని ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాస్ లీడర్గా పేరు ఉంది, ఎక్కడ నిలబడ్డా అక్కడ గెలుస్తారని చెప్పి కూడా టాకింగ్ పడుతుంది. కానీ అలాంటి లీడర్ని ఇప్పుడు ఎలా ఎదుర్కొంటారు? సరే, ఆయన ఎప్పుడు కూడా ఎందుకంటే మాస్ లీడర్ ఏం కాదు, ఏదో ఆయన అట్లా పేరు తెచ్చుకున్నాడు, ఏదో ఒకటి నడిచిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకంటే నడిచే పరిస్థితులు లేదు. ఈరోజు ఎందుకంటే ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నది ప్రజల్లో. ఎక్కడ పోయిన ఎందుకంటే గోవర్ధన ఊళ్ళకి రానివంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఎందుకంటే ఈ 10 సంవత్సరాల నుంచి అసలు ఎన్నడూ గ్రామాలను పట్టించుకోలేదు, అభివృద్ధి పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు, మీద మీద తిరిగిపోయాడు, నడిచిపోయింది. ఎందుకంటే ప్రతిపక్షాలు బలంగా లేవు కాబట్టి నడిచిపోయింది. ఇవాళ ఎందుకనంటే ఇలా ఆయన గ్రామాలకు వెళ్తే ఎవరు వ్యతిరేకించాల్సిన పని లేదు. వీళ్ళ ప్రజలే ఎందుకంటే తరిమి కొడతాం, మా ఊళ్ళకి రావద్దు అనేది ప్రతి గ్రామంలో ఒక బోర్డు పెట్టుకొని తిరుగుతున్నారు. ఆయనకి ఏదైనా గ్రామాలకు పోవాలంటే పోలీసులను పెట్టుకొని
ఆయన కార్యకర్తలకు 100 మందిని మూపు చేసుకుని పోల్సినట్టు పరిస్థితి. పొద్దున 9 గంటల టైం ఇచ్చేసి రాత్రి 11 గంటలకు పోతున్నాడు తెలియకుండా. అటువంటి పరిస్థితి ఆయనకు వచ్చిందంటేనే ఆయనకు భయం అనేది మొదలైపోయింది. సరే ప్రజలు ఎందుకంటే ఒకసారి అవకాశం ఇచ్చారు, 2 సార్లు అవకాశం ఇచ్చారు, చూసిండ్రు ఆయనది. చూసినాక ఏం చేయలేదు కాబట్టి ఇలా ఖచ్చితంగా తిరస్కరించడానికి ఇలా గోవర్ధన్ మీద వ్యతిరేకత వచ్చింది, రెండోది కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది, ఓవరాల్గా ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. ఇలా ఒక్కరు కూడా మిగిలి ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అందరి మీద కూడా ఇలా అటు కేసీఆర్ సంగతి చూస్తామంటారు, ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ సంగతి చూస్తామంటుండ్రు, టీఆర్ఎస్ పార్టీ సంగతి చూస్తామంటారు ప్రజలంతా. కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలనుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ నమ్మకం ఉంది. అంటే ఇటు మీ నాయకులు కూడా ఇటు బస్సు యాత్ర చేపడతారని చెప్పి ప్లానింగ్ ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికి చేపడతారు, దీనివల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా, ఎందుకంటే నాకు అనుకుంటా 17th కానీ 18th కానీ నిజామాబాద్ నుంచా లేకుంటే జగిత్యాల నుంచా మొట్టమొదటిగా మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ వచ్చేటువంటి అవకాశాలని మొత్తానికి నార్త్ తెలంగాణ నుంచి మొదలు పెట్టాలనుకుంటారు. అది నిజామాబాద్ జిల్లా నుంచా లేకుంటే కరీంనగర్ జిల్లా నుంచా మొదలు పెట్టాలనుకుంటున్నారు. నాకు అనుకుంటే ఈరోజు రేపు ఫైనల్ అయిపోతుంది. 17th or 18th ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచే మొదలు పెడతారు. ప్రధానంగా ఒకటే చెప్తున్నా, తొక్కు కూడా బహిరంగ సభలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు వీటి ప్రజల వద్ద తీసుకెళ్లడంలో ప్రజలు పూర్తిగా స్పందిస్తున్నారని చెప్పి మంచి స్పందన మాత్రం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లీడర్ కూడా ఎక్కడెక్కడ కూడా ప్రజలు అడ్డుకుంటున్నారని చెప్పి ఇది ఖచ్చితంగా తాము రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకైతే ఎగురవేస్తామని చెప్పి ప్రధానంగా అరకల నర్సారెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్, అది చూసుకున్నట్లయితే నర్సారెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కేసీఆర్ మాటలు ఖచ్చితంగా నమ్మే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా 6 గ్యారంటీ స్కీమ్లు అయితే మేము ప్రజల్లోకి వెళ్ళాము, ప్రజలందరూ కూడా కేసీఆర్ బుద్ధి అర్థమైందని అయితే నర్సారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూనే ఉన్నాడు అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.